A2లో కంప్లీట్గా ఇండియాని డామినేట్ చేసేసారు ఆస్ట్రేలియన్స్. లిటరల్లీ స్టీవ్ స్మిత్ మరియు ట్రావిస్ హెడ్ అయితే అసలు మన ఇండియన్ బౌలర్స్ ఎక్కడ కానీ ఛాన్స్ మరియు హోప్ కానీ ఎక్కడ కానీ కల్పించలేదు. అంత బీభత్సమైన బ్యాటింగ్ చేశారు. ఇక ఈ రోజు స్టార్టింగ్ లో చూసుకున్నట్లయితే ఇనిషియల్లీ జస్ప్రీత్ బుమ్రా 2 ఎర్లీ వికెట్లు తీసాడు. కానీ ఆ తర్వాత అయితే ఎక్కడే కానీ మన ఇండియన్స్ వికెట్లు తీయడానికి కూడా అంత యాంటిసిపేషన్ గా కనబడలేదు. బాల్ కూడా అంత ఈజీగా అయితే లేదు. బాల్ మీద గ్రిప్ అంతా కోల్పోయింది. పిచ్ కూడా బ్యాటింగ్ అనుకూలంగా అయిపోయింది కాబట్టి కండిషన్స్ కూడా ఇండియన్ బౌలర్స్ కు విరుద్ధంగా మారిపోయాయి. ఇది క్యాచ్ చేసుకున్న ట్రావిస్ హెడ్ అయితే లిటరల్లీ అద్భుతమైన కళ్ళు చెదిరిపోయే సెంచరీ కొట్టాడు. కేవలం 160 బాళ్లలో 152 రన్లు కొట్టి పడేశాడు. అందులో 18 4లు. స్ట్రైక్ రేట్ చూస్తే ఏకంగా 95 ఉంది. టెస్ట్ క్రికెట్ లో 95 అంటే నాట్ అన్ ఈజీ జాబ్. అది కూడా ఈ గ్రౌండ్ లో ట్రావిస్ హెడ్ ముందు 3 సార్లు గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడంట. ఇది ఈ గ్రౌండ్ లో అంత వరస్ట్ రికార్డు ఉన్న తర్వాత కూడా ట్రావిస్ హెడ్ ఇటువంటి పర్ఫార్మెన్స్ అందించాడంటే అది లిటరల్లీ మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ ట్రావిస్ హెడ్ కూడా స్టార్టింగ్ ఇనిషియల్లీ 40 or 30 స్ట్రైక్ రేటే మెయింటైన్ చేశాడు. ఒక 20 రన్స్ వరకు అంత స్ట్రగుల్ అయ్యాడు ఇనిషియల్. ఆ ఇనిషియల్ స్టేజ్ లోనే మన ఇండియన్స్ కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేసి బౌన్సర్ ప్లాన్ ఆర్ అవుట్ స్వింగ్, ఇన్ స్వింగ్, వికెట్ల మీద యార్కర్లు ఇటువంటి డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్లయితే డెఫినెట్లీ అక్కడే చిక్కిపోయేవాడు ట్రావిస్ హెడ్. ఇతడు ఇంత మంచి బ్యాటింగ్ ఆడడంతో స్టీవ్ స్మిత్ కు చాలా ఈజీ అయిపోయింది. ఎంతలా అంటే స్టీవ్ స్మిత్ గత 2 ఏళ్లుగా అతడికి టెస్ట్ లో సెంచరీ లేదు. ఈవెన్ అతడు మంచి పర్ఫార్మెన్స్లు కూడా అందించడం లేదు. కేవలం 30-40 రన్స్ కి అవుట్ అయిపోతున్నాడు. అటువంటి ప్లేయర్ కూడా మన ఇండియన్ బౌలర్స్ వల్ల మరియు ట్రావిస్ హెడ్ వల్ల అతడు కూడా ఫామ్ లోకి వచ్చి సెంచరీ కొట్టి పడేశాడు. అతడైతే 190 బాల్ తీసుకొని 12 4లతో అద్భుతమైన సెంచరీ కొట్టాడు. ఇతడితో ఫామ్ లోకి వచ్చాడంటే ఎంతో పెద్ద కన్సర్న్ ఏమిటంటే ప్రతి మ్యాచ్ పర్ఫామ్ చేసి పడేస్తాడు. కాబట్టి ఇతడితో పెద్ద కన్సర్న్ అని చెప్పుకోవచ్చు. అదే ట్రావిస్ హెడ్ అయితే ఇనిషియల్లీ ఈ రోజు మంచిగా ప్రాక్టీస్ చేసి ఈవెన్ మంచి ప్లాన్లు అనలైజ్ చేసి డెఫినెట్లీ అతని మీద ఒక అద్భుతమైన ప్లాన్ తో వస్తే డెఫినెట్లీ ట్రావిస్ హెడ్ ని ఎర్లీగా ఇంటికి పంపించు. వేరే స్టీవ్ స్మిత్ అయితే అసలు అటువంటి ప్లాన్లకు లొంగాడు. వన్స్ అతడు ఫామ్ లోకి వచ్చాడంటే ఎవరి మాట విండు. ఇక వీళ్ళ పార్ట్నర్షిప్ అయితే దాదాపు 241 రన్లు నెలకొల్పగలిగారు. కేవలం 302 బాల్లలో మాత్రమే. ఈ పార్ట్నర్షిప్ లో అయితే డామినేటెడ్ గా ట్రావిస్ హెడ్ చేశాడు కాబట్టి స్టీవ్ స్మిత్ చాలా కూల్ హెడెడ్ గా కనబడ్డాడు. టూ మెనీ ట్రై చేయలేదు. అతడు జస్ట్ సింగిల్స్ తీసాడు, లేదంటే ఓవర్ మొత్తం మేడైన ఆడేసి పడేశాడు. మిగతాదంతా ట్రావిస్ హెడ్ చూసుకున్నాడు కాబట్టి స్టీవ్ స్మిత్ కు చాలా ఈజీ అయిపోయింది ఈ మ్యాచ్ లో సెంచరీ కొట్టడానికి. ఈవెన్ సెకండ్ సెక్షన్ మొత్తం దాదాపు 500తో బ్యాటింగ్ చేశారు మన ఇండియన్ బౌలర్స్ కు. ఎక్కడే కానీ అవకాశాలు లేకోకుండా ఆ సెక్షన్ మొత్తం చాలా అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేశారు ఆస్ట్రేలియన్ బ్యాటర్స్. ఆ తర్వాత సెక్షన్ న్యూ బాల్ వచ్చిన తర్వాత మన ఇండియా నో బాల్ తో స్పందించాడు. అతడు అంత అద్భుతంగా సెటిల్ అయిన ఇద్దరు ప్లేయర్లని తీస్తూ అవుట్ చేసి పడేశాడు ఆ న్యూ బాల్. ఈ పిచ్చులో అయితే న్యూ బాల్ తో చాలా వరకు హెల్ప్ కనబడుతుంది. కానీ ఓల్డ్ బాల్ తో అయితే ఎటువంటి మూవ్మెంట్ లేదు, ఎటువంటి హెల్ప్ లేదు. కాబట్టి ఈ ఓల్డ్ బాల్ పైన ఏమైనా కొత్తగా అనలైజ్ చేయాలి. లైక్ న్యూజిలాండర్స్ చూసినట్లయితే ఆస్ట్రేలియాకి వచ్చిన న్యూజిలాండ్ లో అనే వాళ్ళు ఓల్డ్ బాల్ అయిన తర్వాత అది రివర్స్ అయితే అయినట్టు, లేదంటే వాళ్ళు డెఫినెట్లీ ఒక బౌన్సర్ స్ట్రాటజీ ప్లాన్ చేస్తారు. అలానే మన ఇండియన్స్ కూడా ఒక బౌన్సర్ స్ట్రాటజీ ఆర్ లేదంటే స్ప్రెడెడ్ అవుట్స్ ఫీల్డ్ పెట్టి బాగా మంచి బౌలింగ్ వేసినట్లయితే డెఫినెట్లీ అక్కడ రన్స్ లీక్ చేయకుంటే చాలు ఓల్డ్ బాల్. ఇక వికెట్లు కూడా వచ్చాయంటే అది మన బోనస్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ ఓల్డ్ బాల్ ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలా, కేర్ఫుల్ గా డీల్ చేయాలి. స్టీవ్ స్మిత్ అవుట్ అయిన తర్వాత వెంటనే ఒక 10 లేదా 20 రన్లు కొట్టిన తర్వాత ట్రావిస్ హెడ్ కూడా అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన అలెక్స్ క్యారీ మరియు ప్యాట్ కమిన్స్ ఇద్దరు చాలా మంచిగా ఆడారు. ఈవెన్ మధ్యలో వచ్చిన మిచెల్ మార్ష్ కూడా అంత ఇంపాక్ట్ అయితే కనిపించలేదు. అదే మన చాలా టీమిండియాకు చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఈవెన్ అతడు కూడా ఫామ్ లోకి వచ్చాడంటే ఇంకా ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ లైనప్ ని ఆపే మొగాడు లేడని చెప్పుకోవచ్చు. ఈవెన్ బుమ్రా కూడా సరిపోడు. ఎందుకంటే అతడు కూడా ఒక మనిషి ఈవెన్ వేయగలిగితే 20 లేదా 25 ఓవర్లు వేయగలుగుతాడు. అంతకు మించి అతడు కూడా వేయలేడు. ఇక ఆ తర్వాత వీరిద్దరు అయితే చాలా అద్భుతంగా ఆడాడు. ఈవెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఎక్కడ కానీ టైలెండర్ లా కనిపించలేదు. అతడు కూడా బౌలర్ హూ కెన్ బ్యాట్. అతడు కూడా విత్ ఈజ్ బ్యాటింగ్ చేశాడు. ఎక్కడే కానీ తడబడినట్టయితే నాకైతే అసలే కనిపించలేదు. అతడు షాట్స్ కూడా అద్భుతంగా ఆడాడు. అలెక్స్ క్యారీ కూడా మంచి సపోర్ట్ అందించాడు ప్యాట్. వీళ్ళిద్దరు కలిసి 66 బాళ్లలో 58 రన్లు నెలకొల్పగలిగారు. ఈవెన్ అలెక్స్ క్యారీ చూసినట్లయితే చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. అతడైతే ఎక్కడ కానీ తడబడినట్టయితే అసలే కనిపించలేదు. అతడు కూడా ఫేస్ చేసింది న్యూ బాల్ ని. న్యూ బాల్ లో స్టీవ్ స్మిత్ మరియు ట్రావిస్ హెడ్ సెంచరీలు కొట్టిన వాళ్ళే తడబడ్డారు. ఈవెన్ ఇతడైతే ఎటువంటి మిల్కో అయితే లేదు, ఇతడికి బీట్ కూడా అవ్వడం లేదు. అంత అద్భుతంగా ఆడుతున్నాడు ఇతడు. ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ అవుట్ అయిపోయిన తర్వాత వచ్చిన మిచెల్ స్టార్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. అతన్ని ఇప్పుడే జడ్జ్ చేయలేం. కానీ అలెక్స్ క్యారీతో కలిపి అతడు కూడా ఇనీషియల్ గా ఆడుతున్నాడు చాలా బాగానే. ఇక మన ఇండియన్ బౌలింగ్ విషయానికి వస్తే వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా తప్పితే ఎవరే కానీ వికెట్లు అందిలేదు. ఆఫ్ కోర్స్ నితీష్ కుమార్ రెడ్డి మరియు సిరాజ్ అయితే ఒక్కొక్క వికెట్ తీశారు. కానీ హెల్ప్ఫుల్ గా అయితే తీయలేదు. మొహమ్మద్ సిరాజ్ అయితే
చాలా వరకు ఎఫర్ట్స్ పెట్టాడు, అయితే బ్రిలియంట్ ఎఫర్ట్లు పెట్టాడు. ఈవెన్ అతడికి నీ ఇంజురీ అయ్యి ఐ థింక్ 10 to 20 ఓవర్స్ ఏమో కోర్టులోనే కూర్చున్నాడు. ఆ తర్వాత వచ్చి కూడా అద్భుతమైన బౌలింగ్ స్పెల్ వేసి ప్యాట్ కమిన్స్ వికెట్ తీయగలిగాడు. నితీష్ కుమార్ రెడ్డికి వచ్చిన వికెట్ అయితే అది క్లియర్లీ లక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోనస్ అబుషన్ 5th బౌలర్ కదా, అంత పెద్ద స్పేస్ స్వింగ్ ఉండదు కదా అని అగ్రెసివ్ గా ఆడడానికి ట్రై చేశాడు. అది బ్యాక్ ఫైర్ అయిపోయి వికెట్ చేజార్చుకున్నాడు. ఇంకా ఆకాశ్దీప్ అయితే స్టాండౌట్ పర్ఫార్మెన్స్ అందించాడు, కానీ అన్ఫార్చునేట్లీ అతడికి ఒక వికెట్ కూడా రాలేదు. ఆఫ్టర్ జస్ప్రీత్ బుమ్రా ఎకానమీ ఎవరికన్నా బాగుందంటే అది డెఫినెట్లీ ఆకాశ్దీప్ అని చెప్పుకోవచ్చు. అతడు అంత గ్రేట్ లైనర్ లెంత్ మరియు అంత మంచి స్వింగ్ చేస్తున్నాడు బాల్. ఈవెన్ మొహమ్మద్ సిరాజ్ కూడా కొంచెం రన్స్ ఎక్కువ వెళ్ళాడు, కానీ ఆకాశ్దీప్ మాత్రం ఎక్కడ కానీ రన్స్ ఇచ్చలేదు. కన్సిస్టెంట్ గా ఒకే లైనర్ లెంత్ లో వేసి ఏకంగా 5 మేడిన్లు వేశాడు. రవీంద్ర జడేజా కూడా తనకిచ్చిన రోల్ అయితే అతడు సరిగ్గా పూర్తి చేయలేదు. ఎందుకంటే తన రోల్ ఏంటంటే ఒక సైడ్ జస్ట్ రన్స్ అనేది అంటి పెట్టుకోవాలి, కానీ అతడు రన్స్ కూడా లీక్ చేశాడు. ఏకంగా వేసిన 16 ఓవర్లలో 76 రన్లు ఇచ్చాడు విత్ ద ఎకానమీ 4.8. అంత ఎకానమీ హైలీ పెడితే చాలా కష్టం అవుతుంది ఇరు సైడ్ ఎవరైతే ఫాస్ట్ బౌలర్ వేస్తున్నారో వారికి. ఇక రేపైతే మన ఇండియా ప్లాన్స్ అయితే డెఫినెట్లీ చాలా అగ్రెసివ్ గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ లీడ్ అనేది 400కి వచ్చింది వాళ్ళది. ఇక్కడ నుంచి వచ్చే ప్రతి రన్ చాలా హైలీ రేటెడ్ మరియు చాలా కష్టపడాల్సి వచ్చింది ఈ రన్. కాబట్టి మన ఇండియన్స్ రేపు 3 వికెట్ త్వరగా సీ ఆఫ్ చేసిన తర్వాత బ్యాటింగ్ లో డెఫినెట్లీ 500 రన్లు ఈజీ కొట్టగలగాలి. అయితేనే మ్యాచ్ మన చేతిలో ఉన్నట్టు, లేదంటే మ్యాచ్ మన చేతిలో నుంచి ఆస్ట్రేలియా లాగేసుకున్నట్లని మనం ఈ రోజే డిసైడ్ చేసేయవచ్చు. ఈవెన్ రానున్న 3 రోజుల్లో వెదర్ ఫోర్కాస్ట్ కూడా అంత మంచిగా లేదు. ఈవెన్ 50% ఆఫ్ ద రైన్ పడుతుందని వెదర్ ఫోర్కాస్ట్ వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి మనం ఏం చేయలేం. ఒక ఛాన్స్ అయితే ఉంది, అది ఏమిటంటే రేపు ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా వాళ్ళ 3 వికెట్స్ తీసి పడేసి మన ఇండియా బ్యాటింగ్ వచ్చేసి చేతనైతే అగ్రెసివ్ ఆడాలి, లేదంటే బాల్ హోల్డ్ అయిన తర్వాత ఈజీగా అగ్రెసివ్గా ఆడచ్చు. ఈరోజు ట్రావిస్ హెడ్ మరియు స్టీవ్ స్మిత్ కూడా ఆడాడు మనం చెప్పుకోవచ్చు. ట్రావిస్ అంటే అతడి న్యాచురల్ గేమ్ మరియు స్టీవ్ స్మిత్ కూడా అదే అగ్రెసివ్ నేచర్ చూపించాడు. కాబట్టి డెఫినెట్లీ మన ఇండియన్ ప్లేయర్స్ కూడా చూపించగలరు అని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.